2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అంటే కోడ్జ్ఞాన్ జాయిన్ అయిన తర్వాత నీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ ఫర్ కోడ్జ్ఞాన్. నేను జాయిన్ అయినాక నాకు అంటే కోడింగ్ తెలుసు కానీ మరీ అంత డెప్త్గా తెలియదు. ఇక్కడ మెంటార్స్ పైథాన్ మ్యామ్ కానీ, అనుష మ్యామ్, పూజా మ్యామ్ కానీ అందరూ హెల్ప్ చేశారు నాకు. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వచ్చినాయి కూడా. నేను అప్లై చేసుకుంటూ వెళ్ళాను, కొన్ని రాలేదు. ఒక లాస్ట్కి ఒక ఫైనల్గా ఒకటి వచ్చింది. సూపర్. అంటే ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ఎడ్జ్ వర్క్. సాలరీ ఎంత ఉంటుంది మనకి? ప్యాకేజ్ 3.6. గుడ్ జాబ్. అండ్ అలాగే ఇంకా ఎవరైనా కూడా స్టూడెంట్స్ కోడ్జ్ఞాన్ లో రావాలి అనుకునే వాళ్ళకైనా నీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? నేను మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఆల్సో. అండ్ నేను చేస్తా కూడా, నా ప్రయత్నం వరకు నేను చేస్తాను. కోడ్జ్ఞాన్ గురించి ఒక 1 word లో చెప్పాలి అంటే ఏం చెప్తావు? కోడ్జ్ఞాన్ నాకు లైఫ్ ఇచ్చింది, ఇంకో లైఫ్. వావ్. ఏ కంపెనీలో మీకు ప్లేస్ చేయడం జరిగింది? ఎడ్జ్ వర్క్ అనే కంపెనీలో ప్లేస్ చేయాలి. ఓకే. సాలరీ ఎంత? 6.5 LPA. సూపర్. మరి 7 years సెలబ్రేషన్స్ లో నువ్వు కూడా పార్ట్ అయినందుకు అండ్ అలాగే కోడ్జ్ఞాన్ జర్నీలో నువ్వు కూడా ఉన్నందుకు అసలు నీకు ఎలా అనిపించింది నీ యొక్క జర్నీలో? మా జర్నీ ఎలా అనిపించిందంటే, లైక్ స్టార్టింగ్లో మాకు అనేది మెంటార్స్ అనేది కేర్ తీసుకుని చెప్పడం కానీ, ఎక్స్ట్రా డౌట్స్ క్లారిఫికేషన్ కానీ చేయడం బాగా జరిగింది మాకు. సో దానివల్ల ఏంటంటే మేము ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం కానీ, అవి రెజ్యూమ్లో అటాచ్ చేసి వాటిని మేము ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడం వల్ల సో మాకు అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇంటర్వ్యూ. సో ఓకే. నువ్వు కోడ్జ్ఞాన్ నుంచి నేర్చుకున్న పాఠాలు అంటే ఏం చెప్తావు? ఏమేమి నేర్చుకున్నావు కోడ్జ్ఞాన్ నుంచి? ఇన్సైడ్ ఆఫ్ లైక్ టెక్నాలజీ పరంగా అయితే చాలా నేను నేర్చుకున్నాను. సో అదర్ దాన్ టెక్నాలజీ అంటే లైక్ మనం సాఫ్ట్వేర్ కల్చర్లో మనం టీమ్మేట్స్ ఎలా మింగిల్ అవ్వాలి, సో వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలని అనేది ఇక్కడ నుంచి నేర్చుకున్నావు. మరి నీలాగానే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎలా అయితే నువ్వు కోడ్జ్ఞాన్ కి స్టెప్ ఇన్ అవ్వాలి అన్నప్పుడు నువ్వు ఎలా భయపడతారు కదా జనరల్ గా రీసెర్చ్ చేసినప్పుడు ఎలా ఉంటా అని. నేను కోడ్జ్ఞాన్కి ఎలా వచ్చానంటే, సో వీళ్ళు సాయిరామ్ సారు, సాకేత్ సార్, సుబ్రహ్మణ్యం సార్ మా కాలేజ్కి వచ్చి CSR డ్రైవ్ అనేది ఆఫర్ చేశారు. సో త్రూ ఇంటర్న్షిప్ అనేది నేను వచ్చాను ఈ ఇన్స్టిట్యూట్ కి. గ్రేట్. సో మరి ఫైనల్ గా ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? కోడ్జ్ఞాన్ అనేది నాకు ఒక మంచి కెరియర్ ఇచ్చిందని అయితే చెప్పాలి. మంచి కెరియర్ ఇచ్చింది. ఎనీవేస్ గ్రేట్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. మీ పేరు? చందన గారు. సో మరి ఈ రోజు అయితే 7 years యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పార్ట్ అయ్యారు అండ్ అంతకన్నా ముందు జాబ్ కూడా వచ్చింది కదా. సో ఎందులో వచ్చింది? ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్. ఓకే. ప్యాకేజ్ 3.6. సూపర్. మరి కోడ్జ్ఞాన్ తో నీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నీకు జాబ్ వచ్చే వరకు కోడ్జ్ఞాన్ నీకు ఏ రకంగా సహాయపడిందంట? ఫస్ట్ అసలు బేసిక్ నాలెడ్జ్ తో జాయిన్ అయ్యాను మ్యామ్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరిగింది మ్యామ్. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇంకా ఫ్లాస్క్ లాంటి ఫ్రేమ్ వర్క్స్ కూడా నేర్పించడం జరిగింది మ్యామ్. అలా నేర్పించడం వల్ల ఇంటర్వ్యూలో నాకు చాలా బాగా హెల్ప్ అయింది. కోడింగ్ రాయమన్నప్పుడు కూడా రాశాను. సూపర్. సో ఇట్స్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అండ్ గ్రో అప్ అవర్ స్కిల్స్. గ్రేట్. అండ్ ఫైనల్ గా ఒక వర్డ్ ని డిస్క్రైబ్ చేయాలి కోడ్జ్ఞాన్ లో అంటే, కోడ్జ్ఞాన్ ని అంటే ఏమని చెప్తారు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు గ్రో అప్ అవర్ స్కిల్స్. బ్యూటిఫుల్ ప్లేస్ టు గ్రో అప్ అవర్ స్కిల్స్. సూపర్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఇంతకీ మీకు వచ్చిన కంపెనీ ఏంటి? United Health Group. Okay. Related Optum. 8.8 LPA salary. 8.8. సూపర్. సో మరి అంటే ట్రావెలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కోడ్జ్ఞాన్ తోటి ఎలా అనిపించింది? ఏమేమి స్కిల్స్ మీరు నేర్చుకోవడం జరిగింది కోడ్జ్ఞాన్ లో? I have pursued Python full stack course. నేను యాక్చువల్లీ 1 year అవుతుంది. నేను జాబ్లో జాయిన్ అయ్యి 7 months అవుతుంది. ఓకే. బిఫోర్ నేను కోడ్జ్ఞాన్లో ట్రైనింగ్ తీసుకుని 3 months కంప్లీట్ అయినాకనే ప్లేస్ అయ్యాను. సో ఈ స్పెషల్ అకేషన్కి ఇన్వైట్ చేశారు సార్ వాళ్ళు, సాకేత్ సార్, అందుకే వచ్చాను. సూపర్. 8 lakhs ప్యాకేజ్ ఇన్ 3 months. సూపర్. అండ్ మీ మదర్ ఒక ఎక్స్పీరియన్స్ ని కూడా తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ పాప అంటే కోడ్జ్ఞాన్ లో జాయిన్ అయింది, తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నాగానే నేను తెచ్చుకున్నాను చెప్పగానే మీకు ఏమనిపించింది? చాలా థ్రిల్లింగ్ అయ్యాము. చాలా అసలు కోడింగ్ ఉందని మాకు తెలియదు, కోడ్9 ఉందనే తెలియదు విజయవాడలో. ఓకే. ఎలా అప్రోచ్ అయ్యారు? పాప వాళ్ళ ఫ్రెండ్ సందీప్ ద్వారా తెలిసింది. ఓకే. సో మరి సందీప్ చాలా థ్యాంక్స్ చెప్పండి. సందీప్ గారు. అండ్ అలాగే కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. సాయిరామ్ సారు, సాకేత్ సారు వాళ్ళు బాగుందండి. ఎవరైనా కూడా స్టూడెంట్స్ జాయిన్ చేయొచ్చు అంటారా?
పాప ద్వారా ఇద్దరు జాయిన్ చేస్తుందండి. ఓకే ఓకే, అంటే మీ పాప ఆల్రెడీ జాయిన్ అయ్యింది, మంచి కంపెనీలో ప్లేస్ అయింది కదా, మరి అలా వేరే వాళ్ళకి కూడా వస్తుందంటారా ఈ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయితే? కోరుకుంటున్నాను. సూపర్.